ఎంతో అభివృద్ధిలో ఉన్నటువంటి తెలంగాణ ఇప్పుడు ఆర్థికంగా కింద పడిపోయింది. అప్పులు పుట్టట్లేదు అని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళు చెప్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆదుకోవడం లేదు తెలంగాణ? కేంద్ర ప్రభుత్వం అంటే కేసీఆర్ మొత్తం ఉన్నది ఊడ్చుకొని పోయిండు. మాకు మేము ఏదన్నా ఉంటే స్టేట్ గవర్నమెంట్ చెప్తే దానికి తగ్గ సహాయ సహకారాలు చేయడానికి మేము ఎప్పుడు బీజేపీ ముందే ఉంటుంది. మీరు అది చేయకుండా మేము మతతత్వ పార్టీ మీకు ఎప్పుడు ఇవే కావాలి వచ్చిపోయి మాకు ఇది కావాలి అది కావాలని అడిగినోడు ఒకరన్నా ఉన్నాడా? రేవంత్ రెడ్డి పోయి అక్కడ పోయి సెంట్రల్ని అడిగి తెచ్చుకోవచ్చు కదా, ఫండ్స్ ఇవ్వమంటున్నాం. అన్ని రాష్ట్రాలకు ఇస్తాం, మన తెలంగాణకి మనకి ఎందుకు ఇయ్యరు? వీళ్ళు అడగడం లేదు. ఆయన అంతా ఊడ్చుకోపోయిండు అని ఎవరు ఊడ్చుకోపోయిండు పోయి ఊడ్చుకోపోయిండు అని అంటున్నావు. నువ్వు అభివృద్ధి చేయి, నీ చేతిలో పెట్టినాం కదా. వాడు ఊడ్చుకోబోతుండనే నీ చేతిలో పెట్టినాం కదా రేవంత్ రెడ్డి. నువ్వు చేయి, నీ అభివృద్ధి చేయి. మేము నేను అంతా తెలంగాణలో నేను గెలిపించినాం కదా, నువ్వు అభివృద్ధి చేసి చూపెట్టు, మేము సహకరిస్తాం. కేంద్ర ప్రభుత్వం పక్కా సహకరిస్తుంది. ఎన్ని రాష్ట్రాలకు సహకరిస్తలేదు? రైల్వే స్టేషన్లు చూడండి ఎట్లుంటే 60-70 ఏళ్ళ నుంచి పట్టించుకోలేదు. మరి ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి? ఒక చెర్లపల్లి తీసుకోండి, ఒక సికింద్రాబాద్ తీసుకోండి, ఎన్ని రైల్వే స్టేషన్లు కానీ రోడ్లు కానీ అన్ని స్కీమ్లు ఉన్నాయి. పర్లేదు, బాగుంది. ఇక వాళ్ళు ఓర్వలేని తనం తప్ప ఏం లేదు. ఈసారి వచ్చింది కానీ కాంగ్రెస్ మళ్ళీ ఒకసారి రాదు. మేము రేవంత్ రెడ్డికి మళ్ళీ ఇంకో ఛాన్స్ తెలంగాణ ప్రజలు ఎట్లాగో ఇయ్యరు.